ఒరే సూర్యవా రేయ్ వస్తున్నానండి. లోపల ఉన్నావా? తింటున్నావా ఏంటి? ఆ బాడా పొలంలోకి వెళ్ళొస్తా. ఏంటి డ్రెస్ తోటే? ఏరా బాడవా కదా పాడైపోతాండి బాబా, విప్పేసాలంటే. ఆ డ్రెస్ ఉంది కదా వేసుకోండి. అలాగే వెళ్ళరండి, చూసుకుని వెళ్ళండి. చూసి వెళ్ళారా? ఈ వైట్ అండ్ వైట్ వేసుకుంటే మనం కూడా. ఒరే సూర్యవా అన్నా, నేను బాడలోకి వెళ్ళొస్తాను. కూలోళ్ళు వచ్చారా? మధ్యాహ్నం క్యారేజ్ అవుతే ఇక్కడే పెట్టి ఇక్కడే తింటాను. అలాగనండి. మళ్ళా అక్కడికి గాని పట్టుకురాక. ఇక్కడే పెడతానా? నేను తినేసిన తర్వాత మీరు తిందిగిన. మర్చిపోయాను, రై పిల్లలకి మేత వస్తుంది, దింపించేస్తానండి. ఓకేనా? మీరు వెళ్ళండి. జాగ్రత్త మరి. ఓకే అండి, వెళ్తున్నాను. వెళ్ళండి. ఎవరు లేడు, డ్రెస్ వేసుకుంటూ వదిలిపోద్దాం. వేసుకుందాం. నమస్కారం అండి. అయ్యి బాబు నమస్కారం అండి. తమరి పేరేటండి? సూరిబాబు అండి. సూరిబాబు గారా? ప్రసాద్ గారి చెరువులో ఎప్పుడు మేము కొంటామండి. అయ్యి బాబు ప్రసాద్ గారియా? మాకన్నా బాగా పండిస్తారని చెప్పారండి మీ గురించి. అయ్యి బాబు బ్రహ్మాండంగా పండుతాయండి. అవి కూడా మాకు ఇప్పించండి. ఓకే అండి, ఇదిగోండి అడ్వాన్స్. లెక్కేసుకోండి. అయ్యి బాబు ప్రసాద్ గారు పంపించారంటే లెక్క కరెక్ట్ గానే ఉంటదండి. వాళ్ళకి చెప్పేస్తానంటే మా ఓనర్ గారు ఏం పర్లేదు. ఓనర్ గారా? ఓనర్ గారు అంటారేంటి? అంటే లెక్కట్టుకోక్కర్లేదు పర్లేదు అంటున్నానండి. మీ ఓనర్ గారు కరెక్ట్ గానే ఇస్తారంటున్నాను. ఓకే అండి, అయ్యా వెళ్ళరండి. అలాగండి అలాగండి. సూర్యరావు గారు ఉన్నారండి? సూర్యరావు గారా? సూర్యబాబు చుట్టవాయి ఉంటాడు. ఒరే సూర్యా, ఒరే సూర్యరావు. ఏమండే? అయ్యి మీ వాళ్ళు ఎవరు వచ్చారు? ఏమండే? మొన్న మీకు డబ్బులు ఇచ్చాను కదండి, వైట్ అండ్ వైట్ లో ఉన్నారు కదా అప్పుడు. అదా ప్రసాద్ గారు పంపించాను చెప్పాను కదండి. ప్రసాదరావు గారు అంటే మా రైలు చెరువులు ప్రసాదరావా? అవునండి. మీరు సరుకు కొంటారు కదండి మీరు? అవునండి. మరి ఈడికి డబ్బులు ఇవ్వటం ఏంటి? చెప్పండి. అవునా? మొన్న ఇచ్చారండి. ఏమిచ్చారా? డబ్బులండి. ఈడు వైట్ అండ్ వైట్ లో ఉన్నాడా? నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకున్నావో ఈడు వైట్ అండ్ వైట్ లో దండం పెడతాను. ఏమంటే డబ్బులు ఇచ్చాడు, లోపలెట్టాను, పట్టుకొస్తాను ఉండండి. ఈడికిచ్చారా డబ్బులు? అవునండి. ఇగోండి, మీరు ఆ రోజు ఇద్దాం అనుకున్నాను, ఆడావిడికి వెళ్ళిపోయారు. మీరేమో 2 రోజుల నుంచి రాలేదు, ఇవాళ వచ్చారు, ఈయన కూడా ఇవాళ వచ్చాడు. అంతే, పట్టుకోండి. మరి వైట్ అండ్ వైట్ అంటున్నాడు. బయటకు వెళ్ళి మండి పార్టీ చేసుకుని పద. అయ్యగారు వస్తానయ్యా. ఇదిగో డబ్బులు లెక్క చూసుకోండి, వాళ్ళతో పాటు మీరు మాట్లాడుకోండి. ఇదిగో మీరు పదండి. మొత్తానికి ఇదేదో చేసాడు, ఇదేదో తేడాగా ఉందే.